దేవుని మాటలు విందాం. ఆయన మాటలు శక్తితో కూడినవి, జీవముతో కూడినవి, ఆశీర్వాదంతో కూడినవి. ఆ మాటలు మనం విందాం. అద్భుతములు, సూచక క్రియలు, మహత్కార్యాలు చేసే మహాదేవుడు మన దేవుడు, ఆయన్నే యేసుక్రీస్తు ప్రభువారు. ఈరోజు బయలుపరిచిన దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం. మొదటి దినవృత్తాంతములు 11వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడై ఉండగా దావీదు ఈ ప్రకారము అంతకంతకు అధికుడగుచుండెను. ప్రభువుకు స్తుతి మహిమ కలుగునుగాక. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు దావీదు ఎందుకు అంతకంతకు అధికుడగుచుండెను అని బైబిల్ చెప్తుందంటే, యెహోవా అతనికి తోడై ఉండగా, దేవుడు తోడుగా ఉన్నాడు. దావీదుకు దేవుడు తోడుగా ఉండగా, తోడుగా ఉండగా అంటున్నాడు. అంటే ఎంత అద్భుతమైన మాట చూడు. అందుకే అతడు ఏమవుతుందంటే అంతకంతకు అధికుడగుచుండెను అని బైబిల్ చెప్తాం. మరి కొత్త నిబంధనలో మనం చూస్తున్నప్పుడు మత్తయి సువార్త 1వ అధ్యాయంలో కూడా దేవుని మాటలు మనం జాగ్రత్తగా వింటున్నప్పుడు దేవదూత వచ్చి అక్కడ యోసేపుతోనూ తర్వాత మరియమ్మతో మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందంటే, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెడుతూ, ఇమ్మానుయేలు అనగా భాషాంతరము దేవుడు మనకు తోడని అర్థం. ఆయనకు స్తుతి కలుగునుగా. దేవుడు మనకు తోడని అర్థం. దేవుడు ఎప్పుడైనా తోడు ఉంటున్న ఆ వ్యక్తి కానీ ఆ కుటుంబం కానీ అంతకంతకేమవుతుందంటే వర్ధిల్లుతారని పరిశుద్ధమైన గ్రంథం మనకు తెలియపరుస్తుంది. కాబట్టి ఇవన్నీ చివరి దినాలు, అంత్య దినాలు, ప్రమాదకర దినాల్లో మనము ఉంటున్నాం. కాబట్టి వీటి విషయంలో మనం ఆలోచన చేస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది దేవుడు ఏమై ఉన్నాడు, ఆయన ఏం చేయబోతున్నాడు. కాబట్టి అలాంటి దేవుణ్ణి నమ్ముకున్న మనము ఎలా ఉన్నాము అనేది మనం ఒకసారి పరీక్షించుకొని మనం ముందుకు వెళ్దాం. కాబట్టి దేవుడు అధికుడగుచుండెను అని రాస్తూ ఉన్నాడు. తర్వాత 2వ సమూయేలు 5వ అధ్యాయంలో కొన్ని విషయాలు నేర్చుకుందాం. 2వ సమూయేలు 5వ అధ్యాయము 10వ వచనంలో దావీదు అంతకంతకు వర్ధిల్లెను. చూసారా, అక్కడ అధికుడగుచుండెను, ఇక్కడ మాత్రం వర్ధిల్లెను, అంతకంతకు వర్ధిల్లెను. ఎందుకో తెలుసా? ఎందుకు వర్ధిల్లాడు? దానికి కారణం ఏంటంటే, సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉండెను. అందుకే ఆయన ఏమవుతున్నాడంటే అంతకంతకు అతడు దేవుడు తోడుగా ఉండాలంటే కంపల్సరీ ఆయనకి ఇష్టడుగా ఉండాలి, ఆయన మాట వినాలి, ఆయనకు లోబడాలి, ఆయన మీద ఆధారపడాలి. మొట్టమొదటిది దేవుడికి ఇష్టడుగా ఉండాలి, రెండవది లోబడాలి, మూడవది ఆయన మాట వినాలి. ఆయనకు అందుబాటులో ఎప్పుడైతే ఉంటావో దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో మేలు చేస్తాడు. దావీదు జీవితంలో చేసిన దేవుడు నీ జీవితంలో కూడా చేస్తాడు. రెండు సార్లు మనం చూసాం. మొదటి దినవృత్తాంతంలో చూసాం, యెహోవా అతనికి తోడై ఉండగా దావీదు అంతకంతకు అధికుడగుచుండెను. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు దావీదు వర్ధిల్లెను. ఎందుకంటే సైన్యములకు అధిపతియగు యెహోవా తోడై ఉండెను అని పరిశుద్ధమైన గ్రంథము మనకు తెలియపరుస్తుంది. కాబట్టి నీవు కూడా ఆయన మీద ఆధారపడుతూ ఆయన వైపు చూస్తూ ముందుకు నడుస్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే నేను వర్ధిల్ల చేస్తాడు. తర్వాత రెండవది ఏం చేస్తాడంటే, మొట్టమొదటిది అధికుడగుచుండెను, తర్వాత వర్ధిల్లుచుండెను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మూడోది కూడా మనం చదువుకుందాం. ఇదే మొదటి దినవృత్తాంతంలో 14వ అధ్యాయంలో దేవుడు దావీదుతో మాట్లాడుతూ ఉన్నాడు. 17వ వచనం మొదటి దినవృత్తాంతంలో
14వ అధ్యాయం 17వ వచనము, దావీదు కీర్తి ఇశ్రాయేలీయులు ప్రదేశములందంతటా ప్రసిద్ధి ఆయను. దావీదు కీర్తి ఇశ్రాయేలు ప్రదేశములందంతటా ప్రసిద్ధి ఆయను అని రాస్తున్నాడు. ఎంత అద్భుతమైన మాటో మనకిక్కడ కనబడుతూ ఉంది. కాబట్టి ఇవన్నీ చివరి దినాలు, అంత్య దినాలు, ప్రమాదకర దినాల్లో నీవు నేను ఉంటున్నాం. కాబట్టి అంత గొప్ప దేవుని కలిగిన మనం ఒకసారి మనం పరీక్షించుకుందాం. ఒకసారి మనం ఒక ఆలోచించుకుందాం. ఈ చివరి దినాల్లో ఉంటున్న మనం దేవుని మీద ఎలా ఆధారపడుతున్నాం, దేవుని వైపు ఎలా చూస్తున్నాం అనేది దేవుడు ఖచ్చితంగా చూసే దేవుడు, మాట్లాడే దేవుడు, వినే దేవుడు మన యేసయ్య. ఒకసారి ఆయన మీద ఆధారపడుతూ ఆయన వైపు చూస్తూ ప్రార్థన జీవితం కలుగుదాం. ఎందుకంటే మనను కూడా వర్ధిల్ల చేస్తాడు, మన కీర్తి కూడా గొప్ప చేస్తాడు. మనం కూడా అధికమవడానికి దేవుడు మనకు తోడై ఉన్నాడు. ప్రార్థన. కన్న తండ్రి, నీకు స్తోత్రాలు. వినమాటలు దుష్టతకు పోకుండా సహాయం చేయండి. ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని ధైర్యపరిచి ఆదరించి ఓదార్చినందుకు మీకు స్తుతి కలుగును గాక అని అడుగుచున్నాం. తండ్రి, నీకు స్తోత్రాలు. దావీదు విషయంలో మీరు మాకు నేర్పించిన అయ్యా హెచ్చరికలను బట్టి నీకు వందనాలు, పాఠాలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అధికుడగుచుండెను, వర్ధిల్లుచుండెను, ప్రసిద్ధుడు ఆయను అని 3 విషయాల ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన అయ్యా మీ అమూల్యమైన మాటలకై నీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మాటలు ప్రభా దుష్టతకు పోకుండా మీరు సహాయం చేయవలసిందిగా అడుగుచున్నాం. తండ్రి, నీకు స్తోత్రాలు. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రాలు. అద్భుతాలు చేసే మా తండ్రి, మీకు స్తుతి కలుగును గాక అని అడుగుచున్నాం. ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని ధైర్యపరిచి ఆదరించి తృప్తిపరిచినందుకు మీ కృతజ్ఞతలు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వించును గాక. ఆమెన్.